సార్, మనిషికి డబ్బు చాలా ముఖ్యం, అది ఒప్పుకుంటాను. ఉన్నదానికన్నా ఎక్కువ సంపాదించాలనుకుంటారు. అలా డబ్బు కోసం ఎంత నీచానికన్నా దిగజారొచ్చా? ఈ క్వశ్చన్ నాకు అడగాలో వద్దో కూడా నాకు తెలియదు, కానీ నా డౌట్ ఇది. ఓకే, యూనివర్సల్ క్వశ్చన్ అంతే కదా. ధనమూలమిదం జగత్ అన్నాడు. డబ్బు అవసరానికన్నా సంపాదిస్తే, భర్తృహరి అని ఒక కవి ఉన్నాడు, 11th century. భర్తృహరి సుభాషితాలు అనే పుస్తకం ఉంటుంది. అందులో నీతి, శృంగార, వైరాగ్య అని 300 పద్యాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి. దాన్ని తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనే మహానుభావుడు ట్రాన్స్లేట్ చేశాడు. అందులో డబ్బు గురించి చెప్తూ, డబ్బుకి 3 లక్షణాలు తల్లి. డబ్బుకి 3 లక్షణాలు. ఒకటి దానము భోగము నాశము, పూనికతో 3 గతులు భువి ధనమునకు. లక్షణాలు 3 ఏమిట? ఒకటి దానం చేయి, లేదా ఎంజాయ్ చేయి భోగము, లేదా ఇట్ విల్ పెరిష్, నాశనం అయిపోతుంది. దానము భోగము నాశము, పూనికతో 3 గతులు భువి ధనమునకు. దానము భోగము ఎరుగని దీనుని ధనమునకు తృతీయ మెప్ప సగున్, నాశనం అయిపోతుంది. అంటే డబ్బు చాలా అవసరం. డబ్బు ఎలా ఉండాలంటే, నీ చెప్పు నెంబరు 7 అనుకోండి, మీ స్లిప్పర్ నెంబర్ 7 అయితే 8 వేసుకున్నా రుద్దుకుని కరుస్తుంది, 6 వేసుకున్నా పట్టకే కరుస్తుంది. అంచేత డబ్బు నీ నెంబర్ ఎంతో అంతుంటే సుఖపడతావు, అదర్వైజ్ నాశనం అయిపోతావు. ఇవాళ బాగా డబ్బు ఉండి బాగా డబ్బు లెక్క పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఏం లెక్క పెడుతున్నారు? ఉసలు అంటున్నాడు. అంచేత డబ్బు చాలా అవసరం అమ్మా, దాన్ని గౌరవించండి. ఎంత అవసరం నీకు బాధ్యత ఏమిటంటే, నువ్వు నీ భార్య నీ పిల్లలకి సంపాదించు. నీ మనవడికి, ముని మనవడికి, వాడి మనవడికి కూడా నువ్వే సంపాదిస్తే వాడేం చేస్తాడు? ఏం చేయాలో తెలియక నేరం చేస్తాడు, అన్యాయం చేస్తాడు, అఘాయిత్యం చేస్తాడు, అత్యాచారం చేస్తాడు. ఎక్కువ డబ్బు వల్ల వచ్చిన పాయింట్ అది.